ఇంట్రడక్షన్ అడిగాడు. సో చెప్పాను. మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. యూనిఫామ్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో ఇది అయితే వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చింది. కొంత మామూలుగా ఉండదు. కరెక్ట్గా ఇప్పుడు స్కూల్కి పోయే టైంకి ఇంకొక 20 minutes అయితే ఉంది. 3 o'clock అయిందనమాట టైము. క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోకుండా మొత్తం బ్లోయర్ కొడుతున్నాను. మ్యాట్లు అయితే తీసేసి బ్లోయర్ మార్నింగ్ రన్నింగ్ నుంచి మొదలు పెడితే స్కూల్ డ్యూటీ, తర్వాత ఆటో, ఈ విధంగా ఇంకా పాపం స్కూల్లో వదిలేసి మధ్యలో ఒక బాడుగు పడింది. ఆ బాడుగు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్యాసింజర్లు మళ్ళీ వచ్చి ఇక్కడ డీజిల్ పట్టించేసి వెహికల్కి టైర్లు చెక్ చేసి ఒక టైర్ పాడైపోతే ఆ టైరు కొత్తది వేయాలని చెప్పి అన్నీ మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మండే 6th January 2025 అనమాట. 2025లో ఫుల్ లెంత్ వీడియో ఇవాళ చేస్తాను. ఈ ఇయర్గా ఫుల్ లెంత్ వీడియో మండే అయితే చేస్తాను. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎలా ఉంటాయి ట్రిప్స్ అనేటివి అని అయితే మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కస్టమర్స్ ఏ విధంగా మాట్లాడతారో, కొద్దిగా నేను ఎలా డ్యూటీ టైమింగ్స్ ఏ విధంగా ఎలా ఉంటానో, ఎక్కడెక్కడ ఉంటాను అనేది చూపిస్తాను వీడియోలో. చూడండి. కరెక్ట్గా ఇప్పుడైతే 10:40 అయింది. ఇంట్లో అంటే స్కూల్ డ్యూటీ అయిపోయేసి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి టిఫిన్ కూడా పూర్తి చేసుకొని సో రవి బాయిలర్స్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసా. సో ఇక్కడ చిన్న వర్క్ ఉంటే చూసుకొని సో వెళ్తున్నాను అనమాట. ఇంతవరకు మార్నింగ్ నుంచి ఒక్క అంటే పికప్ కూడా లేదనమాట. అంటే ప్యాసింజర్ అనేది ఎక్కలేదు ఆటోలోకి. సో చూద్దాం ఏ విధంగా ఉంటుందో ఇవాళ. ఆఫీస్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోదాము. కొద్దిగా ఈ ఆటోతో ఇష్యూ అనేది ఉంది. సో అది రెక్టిఫై చేయమని చెప్పి సో షోరూమ్కి కాల్ చేస్తే సో మెకానిక్ అయితే వచ్చాడు. మెకానిక్ వచ్చి ఏదో సెన్సార్ అంట అదంట ఇదంట అని చెప్పి ట్యాప్ కూడా పెట్టి చెక్ చేసి సో ఏం ఇష్యూ లేదండి అని చెప్పి ఇక్కడ గ్యాస్ సిలిండర్ దగ్గర ఒక చిన్న ఫిల్టర్ అయితే వస్తుంది. సో ఆ ఫిల్టర్ చెక్ చేసి ఫిల్టర్ పాడైపోయింది, తీసేస్తాము, ఇది ఎక్కువ యూజ్ లేదు దీనివల్ల అని చెప్పాడు. సో ఆ ఫిల్టర్ తీసిన తర్వాత కూడా ప్రాబ్లం అయితే వస్తూ ఉన్నింది. సో ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తూ ఉంటే నేను యూట్యూబ్లో కొద్దిగా వీడియోలు అయితే చూశాను అనమాట. చిన్న షార్ట్ వీడియోలో బజాజ్కి ఏ విధంగా ఫిల్టర్ చేంజ్ చేస్తారు గ్యాస్ దగ్గరని. సో బజాజ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫిల్టర్ తీసుకున్నాను. 57 రూపీస్ ఎంతో తీసుకున్నారు. సో ఆ ఫిల్టర్ అయితే చేంజ్ చేసిన తర్వాత నాకు అంతగా పెద్దగా ఇబ్బంది అయితే అనిపించలేదు. సో ప్రాబ్లమ్స్ అయితే రాలేదన్నమాట. ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. స్టేషన్ రూట్లో నుంచి దాదాపు బస్ స్టాండ్ కూడా అయితే క్రాస్ అయిపోయా. ఒక్కడంటూ ఒక్క ప్యాసింజర్ కూడా లేడు. 11 o'clock టైం అయితే అన్ని ఆటోలే, ఎక్కడ చూడు ఆటో గ్యాప్ లేకుండా అయితే ఉన్నాయి ఆటోలో. అది ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడే ఒక చిన్న డ్రాప్ అయితే ఉన్నది. మార్నింగ్ 11 o'clock వైన్ షాప్ కంట బాను వైన్స్ దగ్గర అయితే డ్రాప్ చేసి యూటర్న్ చేశా. ఇక్కడ మ్యాంగో యార్డ్ దగ్గర మళ్ళీ రిటర్ను 50 రూపీస్ అడిగితే 30 రూపీస్ ఇచ్చాడు. ఎందుకు 50 అది ఇది అని ఏదో ఒకటి ఫస్ట్ బోని కొట్టాము. ఇంకా అలా మూమెంట్లో వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది. ఇంకా ఇవైతే రవి పాలసీ వెహికల్ పేపర్స్ అనమాట. అవైతే జిరాక్స్ చేయాలా. మళ్ళీ సిద్ధార్థ నుంచి వస్తూ ఉంటే లక్ష్మీపేట కాడ నుంచి పెట్రోల్ బంక్ దగ్గరికి సో చిన్న డ్రాప్. రోడ్డు అయితే చూడండి ఎంత ఘోరంగా ఉందో. నా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ పక్క కనిపిస్తే ఆ పక్క చాలా ఘోరంగా అయితే ఉంది. మొత్తం చిట్టువేలు కోడూరు రోడ్ అయితే వర్క్ జరుగుతుంది, డబుల్ రోడ్ వర్క్. సో ఇప్పుడే ఒక చిన్న డ్రాప్ అయితే వచ్చింది నాగవరం దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ కోడూరుకి అయితే వెళ్ళిపోతున్నా. ఆ అబ్బాయి కొంచెం పర్సనల్గా ఫీల్ అయ్యాడు. వీడియో పెట్టద్దన్నా, నా ప్రైవసీ దెబ్బతీద్ది అన్నాడు. సో అందుకనే వీడియో అయితే రికార్డ్ చేయాల. చాలామంది ఇష్టపడరు ఆటోలో ఎక్కి వీడియోలో వస్తారంటే. సో ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే మరొకసారి చెప్తాను, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం అంటే అలా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర డ్రాప్ అయిపోయి
రిటర్న్ వస్తూ ఉంటే బ్రదరు చేస్తారు హాల్ దగ్గరికి. సోమవారం కానీ పెద్దగా మూమెంట్ అయితే ఏం లేదు. మార్నింగ్ నుంచి చూడండి, ఆటోలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడే కోడూరు టౌనే. మార్నింగ్ ఈవినింగ్ విజిటమ్ స్కూలు, మధ్యలో ఈ రవి బాయిలర్స్ డ్యూటీ ఉంటుంది కదా పోవడానికి. ఈ ఊరేనా? నాగవరం. ఆయన వెళ్ళేదానికి ఆటో తీసుకున్నా, మధ్య ఖాళీ టైంలో తిరుగుతూ ఉంటాను. అది మన గురించి బ్రదర్ ఇంట్రడక్షన్ అడిగాడు, సో చెప్పాను. మీకు కానీ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. నాగారం బాడకు వస్తూ ఉంటే రిటర్న్లో 4 ప్యాసింజర్. ఏమ్మా అప్పుడే అయిపోయింది పనే? ఇల్లు కట్టే పనేనా? కొత్తగా తాత డ్రాప్ కూడా అయిపోయింది ఆంధ్ర బ్యాంక్ దగ్గర. సో ఇంకా రిటర్న్ హోమ్కి అయితే వెళ్ళిపోతున్నా. సో పాప ఇంటికి వచ్చి ఉంటుంది అనమాట. సో అక్కడ చూసుకొని బండికి డీజిల్ అయితే పట్టియాలా. సో బండి లోడ్కి వెళ్ళడానికి రెడీగా అయితే ఉంది రవి బాయిలర్ది. సో యూనిఫామ్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. సో ఇది అయితే వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చింది ఈ యూనిఫాము. ఇంకొక యూనిఫామ్ అయితే నేను స్టిచ్చింగ్ చేయించాను అనమాట, నాకు సైజు తగినట్లుగా, నాకు నచ్చిన విధంగా. సో ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు కూడా ఒక వీడియో, ఫుల్ లెంత్ వీడియో అయితే తీస్తాను. చూడండి ఏది బాగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే తెలపండి. వాళ్ళు అక్కడ డ్రాప్ చేశారు అనమాట వర్కర్స్ని బస్ స్టాండ్లో. సో అక్కడి నుంచి తాత అయితే ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి పోతున్నా. అట్లా ఇప్పుడు ఒక చిన్న బూస్ట్ లాగా డ్రాప్ అయితే ఉంది బాడుగా. పోయేటప్పుడు ఒక 4 ప్యాసింజర్లు ఎక్కారు బాడుగా తనతో పాటు. వచ్చి ఒక 4 బాగా కొట్టింది. ఇలా బండి అంటే మాది వెలిగిపోతూ ఉంటుంది చిరునవ్వుతో బ్రైట్గా. సో ఒరిజినల్లో జిరాక్స్ చేయించేసి అన్నీ ఓ బండి దగ్గరికి పోతున్నాము డీజిల్ పెట్టించేదానికి. ఓ మా సూపర్వైజర్ మేనేజర్ శంకరయ్య, ఎన్నో రోజుల తర్వాత వెంకటేష్ అందరం కలిసి వెహికల్ పేపర్ జిరాక్స్ చేయించుకొని బండి దగ్గరికి వచ్చేసాం. ఇటు సైడ్ బండి ఉండదు చూడండి. ఇంకా డీజిల్ పట్టించేసి మళ్ళీ బ్యాక్ ఆన్ టు డ్యూటీ, ఆటో డ్యూటీ. 140 అయితే అవుతుంది డీజిల్ పట్టేయడానికి. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను అనమాట. వెళ్తూ ఉంటే తీసుకెళ్తున్నాను ఏడుస్తూ ఉంటే. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి డీజిల్ పట్టించేసి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. 3:30 కల్లా స్కూల్కి అయితే వెళ్ళాలా. ఇంకొక 1 వీక్ అయితే ఉంటుంది స్కూలు. మళ్ళీ 1 వీక్ హాలిడేస్ అయితే ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్. అప్పుడు ఏదన్నా కొద్దిగా కామెడీ వీడియోస్ అయితే ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. నాకు ఎక్కువ సపోర్ట్ అయితే లేదు ఫ్రెండ్స్ సర్కిల్లో. చాలామంది షైగా ఫీల్ అయ్యేవాళ్ళు, అంటే వీడియోస్ తీసేదానికి టైం సెట్ అవ్వట్లే వాళ్ళకి కానీ నాకు కానీ. లేదంటే ఆ సర్కిల్లో ఒక 4 కానీ ఫ్రెండ్స్ సెట్ అయినారంటే బాగా వీడియోస్ చేయొచ్చు. ఫ్రాంక్ వీడియోస్ కానీ అలా కామెడీ వీడియోస్ కానీ టౌన్లో చాలా బాగుంటుంది. చిన్న చిన్న ఐడియాస్ అయితే ఉన్నాయి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి నాకు ఒక స్ట్రెంగ్త్ అనేది లేదనమాట సర్కిల్లో. అందుకే వెయిట్ చేస్తున్నాను. ఫోన్ కూడా వచ్చేసి వెహికల్ వెళ్ళింది నర్సరీ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళి బాక్స్ ఫోన్ చేయమని చెప్పాడు మామ. బాక్స్ చూసేసి డీజిల్ పట్టించేసి ఇంటికి వచ్చేస్తాను. నేను ఇంటర్మీడియట్ డైటింగ్ చేస్తాను కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ తింటాను అనమాట, ఆఫ్టర్నూన్ తినను. అందుకనే ఫుల్ వర్కింగ్ డే లాగే ఉంటుంది నాకు. ఫుల్ వర్క్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. మార్నింగ్ రన్నింగ్ నుంచి మొదలు పెడితే స్కూల్ డ్యూటీ, తర్వాత ఆటో, ఈ విధంగా ఇంకా పాపం స్కూల్లో వదిలేసి మధ్యలో ఒక బాడుగు పడింది. ఆ బాడుగు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్యాసింజర్లు
మళ్ళీ వచ్చి ఇక్కడ డీజిల్ పట్టించేసి వెహికల్కి టైర్లు చెక్ చేసి ఒక టైర్ పాడైపోయింది, ఆ టైరు కొత్తది వేయాలని చెప్పి అన్నీ మాట్లాడేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. ఆఫ్టర్నూన్ 2 o'clock ఇంటికైతే వెళ్ళిపోతున్నా. సో దారిలో ఎవరైనా ఉంటారని చూస్తే ఎవరు లేరు. సో ఇంటి దగ్గరికి వెళ్ళి పాపను అయితే నిద్రపోయాలా. సో నేను కూడా కొంచెం బ్రష్ తీసుకొని మళ్ళీ స్కూల్ టైంకి సో స్కూల్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాను 3:30కి. స్కూల్ డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ ఆటో తీసుకొని రోడ్డు మీద బయట తిరగడమే. తిరుగుతూనే ఉండాల. అంత మామూలుగా ఉండదు. కరెక్ట్గా ఇప్పుడు స్కూల్కి పోయే టైంకి ఇంకొక 20 minutes అయితే ఉంది. 3 o'clock అయిందనమాట టైము. క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకోకుండా మొత్తం బ్లోయర్ కొడుతున్నాను. మ్యాట్లు అయితే తీసేసి బ్లోయర్ మ్యాట్లు అంతా క్లీన్ చేసుకొని బ్లోయర్ కొట్టేసిన. కొద్ది గుడ్డతో క్లీన్ చేసామంటే నీట్గా ఉంటుంది. రోజు వాటర్తో కడిగినామంటే సిలిం పట్టుకోతుంది అన్నమాట. స్కూల్కి టైం అవుతుందని చెప్పి అర్జెంటుగా పరిగెత్తుతూ ఉంటే ఆటో క్లీన్ చేసుకొని సో దారిలో ఒక ఆమె ఎక్కింది సిండికేట్ బ్యాంక్ దగ్గరికి. సో సిండికేట్ బ్యాంక్ దగ్గర డ్రాప్ చేసి రిటర్న్ అయితే అవుతున్నా స్కూల్ దగ్గరికి. సో ఇంకా నాన్ స్టాప్ ఇంక కానీ ఎక్కించుకున్నామంటే వ్యాన్ వాళ్ళ లైన్లో పెట్టాలి సీరియల్లో. నాన్ స్టాప్ స్కూల్ కరెక్ట్గా వెళ్ళిపోతున్నా టయానికి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే ఏం కాదు. ఎక్కువ లేట్ అయిందంటే నాకంటే వెనకాల పెడతారు కదా వ్యాన్లో, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అయినా పండగకి ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉంది. ఇంకా పండగ దగ్గరలో ఉంది కాబట్టి అందరూ షాపింగ్కి వాళ్ళ వస్తూ ఉంటారు. సో రోడ్లు కూడా అందుకే ఫుల్గా ట్రాఫిక్గా అయితే ఉన్నాయి. కొద్దిగా ముందుగా ఉండడం బెటర్ అనమాట. కరెక్ట్గా బస్ స్టాండ్ ఏరియాలో అయితే ఉన్నా. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్ పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను తప్పదు సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.